వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఒకవైపు రెడ్డిలు నలుగురు, ఈ నలుగురు రెడ్డిలు, ఒకవైపు ఎస్సీలు నలుగురు. సో ఇక్కడ నలుగురు ఎస్సీలు మంత్రులు, నలుగురు రెడ్లు మంత్రులు, ముఖ్యమంత్రులతో సహా. ఇప్పుడు ఇద్దరు సమానమే కదా, మంత్రివర్గంలో రెడ్లు నలుగురే, ఎస్సీలు నలుగురే, అంటే సామాజిక న్యాయం ఉన్నట్టేగా అని వాళ్ళ రెడ్ల వాదన లేదా కాంగ్రెస్ వాదన. కానీ నిర్ణయాలు చేసేది ఎవరు? నిర్ణయాత్మకంగా నిర్ణయాలు చేసేది ఎవరు? కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ అనేది ఒక ముద్ర ఉంది, అది రెడ్ల పార్టీ ఆంధ్ర తెలంగాణలో. అందుకే మీరు చూడండి, అక్కడ షర్మిలారెడ్డి వచ్చేసి ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ షర్మిలారెడ్డి పూర్తి స్థాయిలో వాళ్ళిద్దరూ ఆధిపత్యం చేస్తున్నాడు. ఎందుకు? ఈవెన్ ఇక్కడ షర్మిలారెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ ఉంటే తీసుకుపోయి అక్కడికి పంపించాడు రేవంత్ రెడ్డి. నువ్వు ఇక్కడ ఉంటే ముఖ్యమంత్రి జీవితాలు కాలేవమ్మా. ఒకవేళ నువ్వు ముఖ్యమంత్రివే కావాలనుకుంటే, బాబుని దింపేసి కావాలనుకుంటే, లేదంటే జగన్మోహన్ రెడ్డిని పక్కన పడేసి కావాలనుకుంటే నీకు అక్కడ మాత్రమే అవకాశం. ఎందుకంటే నువ్వు ఆంధ్ర కాబట్టి, తెలంగాణలో నువ్వు కాలేవు కాబట్టి నువ్వు ఆంధ్రాకి వెళ్ళిపోయని చెప్పేసి ఆయన పంపాడు. అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ 1953లో ఆయన ఏపీకి సంబంధించి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి పార్లమెంట్లో మాట్లాడుతూ, యాజ్ ఎ లా మినిస్టర్గా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అంటే రెడ్లు అని చెప్పి మాట్లాడాడు. ఏపీ ఈజ్ నథింగ్ బట్ రెడ్డిస్. అంటే 53లోనే అంబేద్కర్కు ఒక స్పష్టమైన అవగాహన ఉంది, ఆంధ్రప్రదేశ్ అంటే రెడ్లు అనేది. ఇవాళ అందుకే మీరు చూడండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంతా కూడా ఒక్క దామోదర సంజయ్ తప్ప అంతా రెడ్లే ముఖ్యమంత్రి లేదు, సీఎం లేదు. సీఎంలంతా వాళ్ళే, ఒక్క దామోదర సంజయ్ తప్ప. ఆ దామోదర సంజయ్ కూడా ఎట్లా అయిండు అంటే, ఇద్దరు రెడ్ల మధ్య కొట్లాట జరుగుతున్నప్పుడు తాత్కాలికంగా ఒక వ్యక్తిని పెట్టాలని అనామకుని కాబట్టి పెట్టడం జరిగింది. మనం నిన్న చెప్పుకున్నాం, ఆయన 62 మధ్యలో ఆయన అయ్యాడు. కానీ మిగతా అంతా కూడా రెడ్లదే ఆధిపత్యం. మధ్యలో పివి నరసింహరావు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు, మధ్యలో ఒక విలమైన వచ్చాడు, జలగం వెంకటరావు వచ్చాడు, మధ్యలో ఒక వైశ్యుడు వచ్చాడు, ఎవరు రోషయ్య వచ్చాడు. అంతేగాని కంప్లీట్గా రెడ్లే తమ యొక్క ఆధిపత్యాన్ని కంప్లీట్గా కొనసాగించారు కాంగ్రెస్ పార్టీలో. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఇది యునైటెడ్ ఏపీకి సంబంధించి రెడ్లు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా టీఎస్లో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ప్రెసిడెంట్ వేలమల తర్వాత 10 ఏళ్ళ వేలమల తర్వాత మళ్ళీ రెడ్లే వచ్చాడు ఆధిపత్యం. సో ముఖ్యమంత్రి రెడ్డే ఉంటాడు, 5 ఏళ్ళు నేనే ఉంటా, తర్వాత మరొక 5 ఏళ్ళు నేనే ఉంటా, అంటే ఈయన 10 ఏళ్ళు ఉంటా అంటాడు. ఆ తర్వాత ఎవరు 10 ఇయర్స్ తర్వాత ముఖ్యమంత్రిగా అంటే మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అరువుడు అంటుండు. అంటే ఈయన ఒక 5 ఏళ్ళు వేసుకోండి, ఈయన ఒక 5 ఏళ్ళు వేసుకోండి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని 5 ఏళ్ళు వేసుకోండి, ఈయన ఒక 5 ఏళ్ళు వేసుకోండి. అంటే ఈయన 10 ఏళ్ళు, ఈయన 5 ఏళ్ళు అనుకున్నా కూడా 10, 15, 20, 25 ఏళ్ళ మొత్తం ముఖ్యమంత్రులు అంతా ఎవరు ఉంటారు తెలంగాణలో? రెడ్లు ఉంటారు. నిర్ణయం రెడ్లు చేస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ అని చెప్పి అంబేద్కర్ గారు 53లో చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ అంటే రెడ్లు అని చెప్పి. రెడ్ల పార్టీ కాంగ్రెస్లో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో. అట్లాంటప్పుడు నిర్ణయం రెడ్లు చేస్తారా, వీళ్ళు చేస్తారా, ఎస్సీలు చేస్తారా? అసలు వీళ్ళు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నా సరే ఈయన చేసే పరిస్థితి ఉందా? బట్టి గారు గతంలో ఈయన ఎక్స్ డిప్యూటీ సీఎం. పాపం వీళ్ళిద్దరు కూడా సీనియర్లు, ఈయన కంటే కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు, ఈయన కంటే సమర్థులు, చదువులో వీళ్ళ మేధస్సులో, చదువులో ఈయన కంటే ఎక్కువనే. మొత్తం కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్న వాళ్ళు ఇద్దరు. కానీ సీఎం మాత్రం అర్హులు కాదు. సీఎం పోస్టు మిస్టర్ రేవంత్ రెడ్డి, తర్వాత ఈ రెడ్లే రిజర్వ్ ఫర్ రెడ్డిస్. ఇది రెడ్డిస్కి రిజర్వ్ అయింది, రిజర్వ్ ఫర్ రెడ్డిస్ సీఎం పోస్ట్. సో సీఎం పోస్ట్ అనేది రిజర్వ్ ఫర్ రెడ్డిస్ అన్నప్పుడు వీళ్ళ అర్హత రానున్నప్పుడు వీళ్ళకి ఎక్కడికి వస్తారు, వీళ్ళ ఎండింగ్ ఎక్కడ వరకు అంటే డిప్యూటీ సీఎం వరకు ఎండ్ అయిపోతారు, లేదంటే ఇంకేదైనా మంత్రులు అవుతారు అంతే. వీళ్ళిద్దరు కూడా ఏదో ఒక శాఖను ఇస్తారు వీళ్ళకి ఇద్దరికి. సో ఏది ఏమైనప్పటికీ
ఇద్దరు సమానం కాదు. నిర్ణయం వీళ్ళు, ముఖ్యమంత్రికి అర్హులు వీళ్ళు. వీళ్ళు ముఖ్యమంత్రికి అర్హులు కాదు. నిర్ణయాధికారం వీళ్ళ చేతుల్లో ఉండదు. అందుకే ముఖ్యమంత్రి అనే కీలక పదవిని ఇవాళ మనం అంటే ఈ వర్గాలు దళితులు సేకరించాల్సిన అవసరం ఉంది. అందులో ప్రధానంగా మాదిగ సామాజిక వర్గం ఇక్కడ మెజారిటీ. సో మాల సామాజిక వర్గం కొంచెం మైనారిటీ మాదిగలతో పోల్చుకుంటే వీళ్ళు 60% ఉంటే వీళ్ళు 40% ఉన్నారు ఎస్సీ జనాభాలో. సో కాబట్టి ఇవాళ ఒకవేళ అర్హత ఉంటే మాదిగలు కావాలి, కానీ అవుతారా మాదిగలు? అయ్యే అవకాశం ఉంటుంది ఎస్సీలలో? అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే అది రిజర్వ్ ఫర్ రెడ్డిసే. మీరు ఎంత ఉన్నా రేపు బీఎస్పీ లాంటి పార్టీ లేదంటే లోకల్లో రేపు తెలంగాణలో ఎవరైనా బాధికలు బలంగా ముందుకు వచ్చి పెడితే తప్ప, లేదంటే ఎవరన్నా బహుజనులు బలంగా ముందుకు వచ్చి పెడితే తప్ప, ఎవరన్నా ఎస్సీ మాలలు బలంగా ముందుకు వచ్చి పెడితే తప్ప ఇక్కడ మాలలు కానీ మాదిగలు కానీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు. సో కాబట్టి అప్పుడు వీళ్ళు సమానం ఎట్లయితారు, ఈక్వల్ ఎట్లయితారు? వీళ్ళు 4 మంత్రులు అయినా ముఖ్యమంత్రితో సహా వీళ్ళు 4 అయినా వీళ్ళిద్దరు ఈక్వల్ కాదు. ఎందుకంటే నిర్ణయం వీళ్ళది. కాంగ్రెస్ రెడ్ల పార్టీ నిర్ణయాధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది, కీలకమైన శాఖలు వీళ్ళ చేతిలో ఉంటాయి. వీళ్ళు కేవలం రాజకీయ అవకాశాల కోసం ఆ పార్టీని నమ్ముకున్న లేరు. వీళ్ళు చెప్పినట్టు వీళ్ళు వింటే తప్ప వీళ్ళకి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఒక రకంగా రాజకీయ బానిసత్వానికి ఇవాళ పరిమితమైన మంత్రులు వీళ్ళు పాపం. వీళ్ళ తప్పు కాదు అది పూనా ఒప్పందం ప్రకారంగా ఆ రోజు గాంధీ గారు సపరేట్ ఎలక్ట్రోడ్స్, అంబేద్కర్ గారు ఏవైతే డిమాండ్ చేశాడో, ఏదైతే బ్రిటిష్ వాళ్ళని సాధించాడో ఆ సాధించిన విజయము గాంధీ చేసిన ద్రోహం కారణంగానే వీళ్ళు ఈ స్థాయి, వీళ్ళది ఈ స్థాయి. కాబట్టి ఇవాళ ఇద్దరు సమానం కాదు. 4 వాళ్ళు నుండి 4 వీళ్ళున్నారు. మా కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఉందని చెప్పడం అబద్ధం. నిర్ణయాధికారంలో వీళ్ళున్నారు, డిపెండెంట్గా వీళ్ళున్నారు, రాజకీయ బానిసత్వంలో వీళ్ళున్నారు, రాజకీయ సాధికారతలో వీళ్ళున్నారు, నిర్ణయం వీళ్ళు చేయగలుగుతారు. బట్ ఢిల్లీ విషయానికి వచ్చేసరికి మళ్ళీ వీళ్ళది ఏముండదు, మళ్ళీ ఢిల్లీలో బ్రాహ్మణులదే ఉంటుంది. బ్రాహ్మణులు మాత్రమే ఢిల్లీలో నిర్ణయం చేస్తారు. కేవలం వీళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రమే ఏపీ అండ్ టీఎస్, ఏపీ ప్లస్ టీఎస్లో మాత్రమే బ్రాహ్మణేతరులైన రెడ్లు నిర్ణయం చేస్తారు. బట్ నిర్ణయం అల్టిమేట్గా నిర్ణయం జరిగేది ఎక్కడ? ఢిల్లీలో. సో బ్రాహ్మణులు మాత్రమే కాంగ్రెస్ పార్టీని నిర్ణయం చేస్తారు. సో కాబట్టి వాళ్ళ బ్రాహ్మణులు నిర్ణయాధికారం, సంపూర్ణ నిర్ణయాధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది, రాష్ట్రాలలో వీళ్ళ చేతిలో ఉంటుంది. కానీ అంటే అంతిమంగా నిర్ణయించేది ఢిల్లీనే. కాబట్టి వీళ్ళను ఏదో ఢిల్లీ మీద ఎంత ఢిల్లీలో పోయినా వీళ్ళని ముఖ్యమంత్రి చేసే ఢిల్లీకి ఆ పరిస్థితి లేదు, ఆ పరిస్థితి రాదు. ఒకవేళ వస్తే సంతోషం. పంజాబ్లో వచ్చింది, పంజాబ్లో ఒక దళితుడు అయ్యాడు, బట్ కాంగ్రెస్ మళ్ళీ అధికారం రాలేదు అక్కడ. సో ఇక్కడ ఒక దళితుడిని చేసే అవకాశం గతంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం లభించింది 60లో, తర్వాత మళ్ళీ రాలేదు. తెలంగాణలో వస్తే మంచిది. దళిత ముఖ్యమంత్రి అని దగా చేసిన బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్లో ఒక దళితుని ముఖ్యమంత్రి చేయడం మంచిదే. ఆ దిశగా రానున్న రోజుల్లోనే బలంగా కాంగ్రెస్ పార్టీలో దళితులు ఎదిగితే ఇంకా మంచిది. ఇక్కడికి వెళ్ళి సీఎం రావడం అనేది నేను కోరుకుంటున్నా. D6 అండ్ టీజాక్ కోరుకుంటుంది వీళ్ళ దాంట్లోకి వెళ్ళి సీఎం రావాలని. సో వీళ్ళ దాంట్లోకి వెళ్ళి సీఎం వచ్చినప్పుడు ఒక నిర్ణయాధికారం కొంత మేరకు వస్తుంది. కాబట్టి ఆ దిశగా రానున్న రోజుల్లో 4th ఫ్రంట్, 4వ శక్తి, రాజకీయ శక్తిగా దళితులు ఎదిగి వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యే స్థాయి, నిర్ణయాధికారం వచ్చే స్థాయికి ఎదగాలని, ఆ నిర్ణయాధికారాన్ని వాళ్ళు పొందాలని D6 టీజాక్ భావిస్తుంది. అది ఆ దిశగా అడుగులు వేస్తుంది, ఒక రాజకీయ పోరాటానికి నాంది పలుకుతుంది. మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. ఈ ఇద్దట్లో ఎవరు నిర్ణేతలు? 4 వీళ్ళు మంత్రులు, 4 వీళ్ళు మంత్రులు. రెడ్డి మంత్రుల, దళిత మంత్రుల? కామెంట్ రూపంలో తెలియజేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్.